ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర కూర్చొని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఓ యోగి పుంగవుడు శివదర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి, అయ్యా, నా జీవితం అంతా ఇలానే సాగిపోతుంది, నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి, ఇక బతికి ఉన్న 4 రోజులు మీరు చెప్పిందే మనస్సులో ధ్యానం చేసుకుంటూ బతుకుతాను అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ యోగి పుంగవుడు ఇలా అన్నాడు, తవ పాదే మమ శిరః ధారయతాం దేహి మే ముక్తి శివ అని ప్రతిరోజు ధ్యానం చెయ్యమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఆమె పండు వృద్ధురాలైంది. అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతోంది. తిరిగి ఆ యోగి పొంగవుడు శివదర్శనం చేసుకుని ఈమెను గుర్తుపట్టి, ఏం అవ్వా, నేను చెప్పింది జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు. ఆమె ఆయనకు నమస్కరించి, అయ్యా, అదీ మరువలేదు, తమరినీ మరువలేదు అన్నది. ఏది, చెప్పిన పాఠం అప్పచెప్పు అని నవ్వుతూ అడిగాడు. ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పచెప్పింది. అవ్వా, తప్పు చదువుతున్నావు, నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు, నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థమైంది అని కోపంతో వెళ్ళిపోయాడు. ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు తవా మమ అనే పదాలు అటు ఇటు చేసి చదువుతోంది. ఆమె కంటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమైంది అని రోజుల తరబడు బాధపడసాగింది. ఆ రాత్రి మన స్వామి ఆ యోగి పొంగవుని కలలో కనపడి, ఏం పని చేశావయ్యా, నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది, నేను శ్రద్ధాభక్తులకు వసుడును కానీ భాషకు కాదయ్యా, ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయన హెచ్చరిక జారీ చేశాడు. ఆ యోగి పొంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరకు పరుగున వెళ్ళి ఆ వృద్ధురాలు పాదాల మీద పడి, అమ్మా, నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది, నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ భాషకు కాదు అని తెలుసుకోవాలి. మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాం, పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి, పూజల్లో దోషాలు వస్తూ ఉంటాయి, కావాలని ఎవరూ చెయ్యరు, పొరపాట్లు జరగవచ్చు, అవన్నీ స్వామి పట్టించుకోడు. కావాల్సిందంతా శ్రద్ధాభక్తి మాత్రమే.